మన శంకర వరప్రసాద్. అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ లో మనం సినిమా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో ఈ సినిమాలో కూడా అదే ఉంది. జనరల్ గా వెంకటేష్ గారి ఫ్యామిలీ సినిమాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో కూడా అదే ఉంది. ఒక డిఫరెన్స్ ఏంటంటే వెంకటేష్ గారి బదులు చిరంజీవి గారు నటించారు. ఈవెన్ సినిమాలో కూడా వెంకటేష్ గారి చేత ఈ డైలాగ్ కూడా చెప్పించారు. ఓవరాల్ గా ఈ సినిమా అయితే నాకు పర్వాలేదు అన్నట్టు అనిపించింది. మరీ అంత గొప్పగా అయితే లేదు, కానీ ఫ్యామిలీతో కలిపి థియేటర్స్ లో సంక్రాంతికి చూసే ఓ మంచి సినిమా ఇది. జనరల్ గా అనిల్ రావుపూడి గారి సినిమాల్లో నాకు కొంచెం క్రింజ్ కామెడీ అనిపిస్తుంది, ముఖ్యంగా F3 ఆ సినిమాలు చూసినప్పుడు. కానీ ఈ సినిమాలో ఎక్కడ కూడా పెద్దగా క్రింజ్ కామెడీ అయితే లేదు. సో కాబట్టి ఫ్యామిలీతో కలిపి క్లీన్ కామెడీని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సినిమాలో స్టోరీ కూడా చెప్పుకోవడానికి పెద్దగా అయితే లేదు. చిరంజీవి గారు నయనతార గారు ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఎందుకు విడిపోయారు, మళ్ళా ఎలా కలిశారు అన్నది సినిమా కథ. సినిమా అంతా కూడా చిరంజీవి గారు, నయనతార గారు, అలాగే వాళ్ళ ఫాదర్, వీళ్ళ ముగ్గురికి మధ్య నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చిరంజీవి గారి కామెడీ టైమింగ్స్, ఆ స్వాగ్, ఆ ఓల్డ్ సాంగ్స్, ఆ సోషల్ మీడియా మెమ్స్, వీటిలన్నిటిని వాడుకొని మంచి కామెడీని అయితే జనరేట్ చేశారు. అలాగే నయనతార గారికి చిరంజీవి గారికి మధ్యలో వచ్చే కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఎక్కడ కూడా ఆర్డినెస్ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కొంచెం ఎమోషన్ సీన్స్ ఉన్నాయి, అవి కూడా వర్కౌట్ అయ్యాయి. సో ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఓ మంచి సినిమా చూసాం అన్న సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది నాకు. కానీ సినిమాకి మెయిన్ ప్రాబ్లం వల్ల సెకండ్ హాఫ్ మొదలైన కొద్దిసేపటికి చాలా ల్యాక్ చేసేస్తున్న ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్ లో వెంకటేష్ గారిని ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ ఆయన రోల్ ని పెద్ద ప్రాపర్ గా రాసుకోలేదు. కొంతవరకు అయితే వెంకటేష్ గారు పుల్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంతవరకు ఆయన ఉన్న పోర్షన్స్ నచ్చుతాయి కూడా. కానీ వెంకటేష్ గారికి చిరంజీవి గారికి మధ్య వచ్చిన సీన్స్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండి అనిపించింది. కానీ అయితే ఇక్కడ వెంకటేష్ గారు చిరంజీవి గారి సాంగ్స్ కి స్టెప్ లేయడం, చిరంజీవి గారు వెంకటేష్ గారి సాంగ్స్ కి స్టెప్ లేయడం, ఈ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే సినిమా అంతా కూడా చాలా ప్రిడిక్టబుల్ గా అనిపించింది, ఒక్క క్లైమాక్స్ ట్విస్ట్ తప్ప. సినిమాలో కాస్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టు చిరంజీవి గారు మంచి క్లాసీ పెర్ఫార్మెన్స్. నయనతార గారు కూడా అటు బిజినెస్ ఉమెన్ గా, ఇటు చిరంజీవి గారి పక్కన వైఫ్ రోల్ లో, రెండు రోల్స్ లోనూ చాలా బాగా ఆప్ట్ అయ్యారు. మోటా మిస్త్రీ సినిమాలో విలన్ ని తీసుకొచ్చి ఒక ఫ్రెష్నెస్ ని అయితే యాడ్ చేశారు. చిరంజీవి గారికి అలాగే ఆయనకి మధ్యలో వచ్చిన సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. టెక్నికల్ గా కూడా ఈ సినిమా బాగుంది. మంచి రిచ్ లొకేషన్స్, రిచ్ విజువల్స్, సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది. రైటింగ్స్ సెకండ్ హాఫ్ లో కొంచెం బెటర్ గా ఉంటే బాగుంది అనిపించింది. అలాగే సెకండ్ హాఫ్ లో కొంచెం సీన్స్ ని ఎడిట్ చేసేసి ఉంటే కూడా బాగుంది అనిపించింది. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే అసలు చిరంజీవి గారికి నయనతారకి మధ్యలో అసలు బ్రేకప్ సీన్స్ ని ప్రాపర్ గా చూపించలేదు. సెకండ్ హాఫ్ లో జస్టిఫై చేస్తారేమో అని అనుకున్నాను, కానీ అసలు ప్రాపర్ కన్క్లూజన్ అయితే ఇవ్వలేదు. ఇక సినిమాలో పేరుకి విలన్ ఉన్న ఆయన క్యారెక్టరైజేషన్ గానీ, ఆ బ్యాక్డ్రాప్ స్టోరీ గానీ మనం రెగ్యులర్ గా చాలా సినిమాల్లో చూసేసిందే. ఓవరాల్ గా ఇక ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ బిట్వీన్ 2.75 and 3 out of 5. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.